నా పేరు కాదు, రవి. మీరు నన్ను రవి అని పిలవచ్చు. ఇంతకీ ఏంటి విషయం? పాలు. పాలు అక్కడ పెట్టండి. రాజలక్ష్మి గారి నవల చదువుతున్నాను, అది పూర్తయ్యాక పాలు తాగుతాను. ఎందుకు అలాగే నిలబడ్డారు? పాలు అక్కడ పెట్టమన్నాను కదా. ఓ సారీ, నేను ఈ రూమ్లో ఉంటే మీరెలా పడుకుంటారు? ఒకవేళ పడుకున్నా మీకు నిద్ర ఎలా పడుతుంది? పట్టినా అది కలత నిద్రే అవుతుంది. సో నేను బయటికి వెళ్ళక తప్పదు. ఆ పాల గ్లాసు లేవండి. ఇదేంటి, బయటకు వెళ్తానని చెప్పి ఇక్కడే పడుకున్నారు? మీరు ఇక్కడే పడుకుంటే నేను బయటకు వెళ్ళి పడుకోవాల్సి వస్తుంది. ఆర్ యూ ఓకే? భయపడాల్సిన పని లేదు. జనరల్ చెకప్ పూర్తయ్యాక రవిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిస్టర్ రవి, ఎందుకు అన్ని నిద్ర మాత్రలు మింగారు? నేను ఏ టాబ్లెట్ తీసుకోలేదే. కాదు, మీరు స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకున్నారు. నేనా? డాక్టర్తో అబద్ధం చెప్పకూడదు. లేదు డాక్టర్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అసలు నేను ఏ టాబ్లెట్స్ వేసుకోలేదు. ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే తప్ప కండిషన్ ఎంత సీరియస్ కాదు. ఇవాళ కాస్త ఎక్కువగా వేసుకున్నట్టున్నారు. డోస్ ఏమాత్రం ఎక్కువైనా పరిస్థితి చేయి దాటిపోయి ఉండేది. డాక్టర్, వీడికి మధ్య పెళ్లి చేశాం. ఈ పెళ్లి వాడికి ఇష్టం లేదు. అందువల్ల
ఆత్మహత్య చేసుకోవాలని చూసుండొచ్చునని అనుకుంటున్నాం. ఐసి అదన్నమాట అసలు సంగతి. కనీసం మీరైనా అసలు విషయం చెప్పారు. డాక్టర్ అనుకుంటే మీరు కూడా కథలు చెప్తున్నారు బావా. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది రవి. నీకు ఆ పెళ్లి ఇష్టం లేదన్న సంగతి మాకు తెలియదా ఏంటి? నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. ఇక ముందెప్పుడు ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు చేయకండి. యూ కెన్ గో. ఫార్మాలిటీ టెస్టులు పూర్తయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాను. ఓకే? ఓకే డాక్టర్. ఇదంతా ప్రియాంక పని అయి ఉంటుంది. ఇంటికి వెళ్ళాక దాని సంగతి చూస్తాను. ఏమే పాపిస్తుదానా, మా తమ్ముడు నీకేం ద్రోహం చేశాడే? పాలలో విషయం కల్పించేంత ద్రోహం ఏం చేశాడే నా తమ్ముడు? ఇందు, కాసేపు నువ్వు ఊరుకుంటావా? ఇందులో తన తప్పేం లేదు. తనటువంటి మనిషి కాదు. దాన్ని నువ్వే మెచ్చుకోవాలి. దాన్ని ఇలాగే నమ్ముతుంటే ఏదో ఒక రోజు మనందరికీ విషయం కలిపేసి చంపేస్తుంది. ఇందు, నా కోడలి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విక్కీ రాగానే పాలల్లో ఎవరేం కలిపారో కనిపెట్టమని చెప్తాను. ఏమండి, తమ్ముడికి ప్రమాదం ఏం లేదు కదా? ఇక భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎవరో అన్నయ్యకి పాలల్లో నిద్రమాతలు కల్పించారట. అది ఎవరనేది కనిపెట్టాలి. ఆ మాట ఎందుకురా నా మొహం చూసంటావు? అంటే నీకేంటంట? అలాంటి క్రిమినల్ ఐడియాలు ఉండేది నీకేగా. చూడమ్మా వీడు. ఆగండి. ముందు అన్నయ్య రూములోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునివ్వండి. తర్వాత గొడవలు పెట్టుకుందరు గాని. ప్రియా, వెళ్ళమ్మా. ఏయ్, నువ్వు నన్ను తాకొద్దు. నేను వెళ్ళగలను. ఏమిట్రా, నీ భార్య నిన్ను తాకకూడదా? భార్యకు భర్తను తాకే అధికారం లేదా? అధికారం ఉందో లేదో నాకు తెలియదు కానీ భార్యని భర్త అనుమానించాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. అసలు పాలలో నిద్ర మాత్రలు తనే కలిపిందని నా అనుమానం. హా? ఇదిగో, వాడి కోపం కొంచెం సేపేనమ్మా. నువ్వేం కంగారు పడకు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏడవకమ్మా ప్రియాంక. చచ్చా, నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని అనుకోలేదు. ఒకవేళ రవి గాని చనిపోయి ఉంటే నువ్వు ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెడుతుండేవాడివి. నిజమే, కానీ టెంపరీ సొల్యూషన్ కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాను. అది కాస్త వికటించి బాంబుగా మారింది. నువ్వు చెప్పేది పచ్చి నిజం. పాలల్లో నిద్రమాత్రలు కలిపి ప్రియ వాడిని చంపడానికి చూస్తుందని వాడు చాలా భయపడుతున్నాడు. మునుపటి కంటే ఇప్పుడు ప్రియ మీద వాడికి అసహ్యం ఎక్కువైంది. ఇలాంటి డేంజరస్ ప్లాన్ తప్ప మరొకటి తట్టదాన్ని బుర్రకి. సరేనయ్యా, ఇక మీదట అలా చెయ్యనులే. సరే గాని ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఏమిటది? నాకు తెలిసి కేవలం 2 టాబ్లెట్లు మాత్రమే ఆ పాల గ్లాసులో కలిపిందా పని మనిషి. కానీ ఆ పాల గ్లాసులో అంతకన్నా ఎక్కువ టాబ్లెట్లు ఉన్నాయంటున్నాడు డాక్టర్. అంటే పని మనిషి ఎక్కువ టాబ్లెట్లు కలిపి నాతో 2 టాబ్లెట్లు మాత్రమే కలిపానని అబద్ధం చెప్పిందా? లేక పని మనిషి మాత్రలు కలిపిన తర్వాత మరో క్రిమినల్ వచ్చి మరిన్ని మాత్రలు కలిపిందా? అదేంటి కలిపిందా అంటున్నావేంటి? ఆ క్రిమినల్ ఆడదా? ఆమె నీకు తెలుసా? ఊహ మాత్రమే. మా మరదలు ఇందుమతికి ప్రియం చూస్తే గిట్టదు. తన ఆడబిడ్డ కాపురం చేయాల్సిన చోట పరాయ ఆడపిల్ల వచ్చి చేరిందన్న ఈర్ష. అందువల్ల ఇందుమతి ఏమైనా ఈ పని చేసిందేమోనని నా అనుమానం. నువ్వు ఆమె గురించి తెలుసుకున్నట్టు ఆమెకు నీ గురించి తెలుసా? అంటే తప్పుగా అనుకోకు.
నువ్వు మేకవన్న పులివన్న సంగతి తనకి తెలుసా? ఇందులో తప్పుగా అనుకోవడానికే ఉంది. నిజమే కదా చెప్తున్నావు. ఆమెకు మాత్రమే కాదు, ఎవ్వరికీ నా గురించి తెలియదు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున విక్రమ్ నీ నిజ రూపాన్ని తెలుసుకుంటాడు. జాగ్రత్త. అతను చాలా స్పీడే కాదు, చాలా తెలివైనవాడు కూడా. అది జన్మలో కుదరని పని. అంతగా పరిస్థితి అడ్డం తిరిగితే నా దగ్గర కన్నీళ్లు అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించి నేను చేస్తున్న తప్పును కవర్ చేయలేనా? ఆ? ఈ టాబ్లెట్ల విషయం విక్కీగాడు కనిపెట్టక ముందే ఇందులో ఇందుమతిని ఇరికించాలి. అయితే అలాగే ప్రొసీడ్ అయిపో, ఒక పని అయిపోతుంది. అంతేనంటారా? మాకు చేతులున్నాయి, మేము పెట్టుకొని తింటాం గాని వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. అక్క బావగారు రాలేదే? ఈ దిక్కుమాల వంట ఎక్కడ తినాల్సి వస్తుందని హోటల్కి వెళ్ళారు. మనకు తప్పదు కదా. నువ్వు అనేదంటే నాకు అర్థం కావట్లేదు. ఈ వేళ వంట చేసింది ఎవరో తెలుసా? నీ ముద్దుల పెళ్ళాం. అమ్మో, అంత ధైర్యం చేసి ఎలా తింటావురా? అన్నయ్య, చిన్నకేదో వాగిందని నువ్వు తినకుండా లేస్తావా? కూర్చో. నాకు ఈ భోజనం అక్కర్లేదురా. ముందు నేను తింటాను. నాకేం కాలేదంటే తర్వాత మీరు తిందురు, సరేనా? కూర్చో. ఏరా తమ్ముడు, ధైర్యంగా తినొచ్చంటావా? అక్క, వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా లాగించేసేయి. ఏరా అన్నయ్య, పాలల్లో టాబ్లెట్లు కలిపితే తొందరగా కనిపెట్టేయచ్చు కదా? ఉప్పు తిన్నవాళ్ళు నీళ్లు తాగి తీరాలి. అక్క ఏమైందక్క? ఏం లేదు, ఊరికినే తమాషా చేశాను. ఎందుకు అలా చేసావు? వదినెందుకే అలా రాచి రంపాన పెడుతున్నావు? నీకు అందులో అంత సంతోషం ఏముంది? ఆడపడుచు అర్ధమొగుడంటారు. నేను ఆ మాత్రం చేయకూడదా, ఏడిపించకూడదా? ఇందు, నువ్వు ఇలా చేయటం ఏం బాగోలేదు. అడ్వైస్ ఇవ్వడం మానేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిదమ్మా. నాకు బోల్డ్ పనులున్నాయి. వెళ్ళు వెళ్ళు. ఎవరు నువ్వు? నీకు ఇక్కడ పనేంటి?